క్లుప్తంగా చెప్పాలి ఏమంటే నేను 2-3 మాటలు చెప్తా. ఒకవైపున కరువు వచ్చింది అన్న సంగతి మన అందరికీ తెలుసు. అదేమిటో కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా 3 సంవత్సరాలు కరువు. అది మనందరికీ తెలుసుకుని ఈ సంవత్సరం కూడా కరువు వచ్చిందన్న సంగతి. మరి ఒకవైపున కరువు వచ్చి రైతులు అల్లాడుతూ ఉంటే, అనుమతిస్తూ ఉంటే, జీడిపి గ్రోత్ రేట్లు అంటే అభివృద్ధి గ్రోత్ రేట్లు, జీడిపి అంటే వ్యవసాయము, పారిశ్రామిక రంగము, సేవా రంగం, ఈ 3 రంగాల్లో అభివృద్ధి ఉంటే దాన్ని అభివృద్ధి అని అంటారు, దాన్ని జీడిపి అంటారు. అభివృద్ధి ఉందా లేదా అన్నది ఇవాళ నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతా ఉన్నా. కరువు వచ్చి రైతులు అనుమతిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాష్ట్రం అభివృద్ధిలో, వ్యవసాయ రంగం, సేవా రంగం, పారిశ్రామిక రంగాల అభివృద్ధిలో దేశం కన్నా ఎక్కువ. ఈ సంవత్సరం మొదటి 6 నెలల కాలానికి రాష్ట్రం 12.23% అభివృద్ధి సాధించిందట. దేశం చూస్తే 7.1%. అంటే దేశం కన్నా 5% ఎక్కువ అభివృద్ధితో రాష్ట్రం పరిగెత్తా ఉందంట అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే ఇక ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు చెవుల్లో పూలు పెడతా ఉన్నారు అన్నది నేను వేరే చెప్పనవసరంలో. దీని గురించి సుదీర్ఘంగా కూడా రేపు పొద్దున మాట్లాడతాం. అసెంబ్లీలో సుదీర్ఘంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి అంకెను సుదీర్ఘంగా రేపు పొద్దున అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి రిఫ్యూట్ చేస్తాం. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే గవర్నర్ గారి నోట్లో నుంచి ఇవాళ అబద్ధాలు చెప్పించారు. మన అందరికీ తెలిసిన విషయమే. గవర్నర్ గారి ప్రసంగం అంటే జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైతే రాయిస్తారో, చంద్రబాబు నాయుడు గారు రాయిచ్చినది గవర్నర్ గారు చదివి వినిపిస్తారు. జనరల్గా గవర్నర్ గారి ప్రసంగం అంటే ప్రభుత్వం ఏదైతే చెప్పమంటారో అదే గవర్నర్ గారు ప్రసంగిస్తారు. ప్రభుత్వం ఏదైతే రాసిస్తుందో అదే గవర్నర్ గారు ప్రసంగిస్తారు. ఆ ప్రసంగించడంలో గవర్నర్ గారి స్టేచర్ ఉన్న వ్యక్తితో కూడా ఆయన నోట్లో నుంచి కూడా అబద్ధాలు చెప్పించారు అన్నది బాధాకరమైన విషయం. ఇక ఇంకా బాధపడే విషయం ఇంకొకటి ఏంటంటే ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు గవర్నర్ గారి చేత అనిపించారు చివరకు. అది ఇంకా బాధాకరమైన విషయం. ప్రత్యేక హోదా అన్నది ఈ మార్చి నుంచి వెళ్ళిపోతుందట. అసలు ఎంత దారుణమైన అబద్ధం అంటే నిజంగానే వెళ్ళిపోయేట్టుగా అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక సూటి ప్రశ్న వేస్తా. నిజంగానే వెళ్ళిపోయేట్టుగా అయితే జిఎస్టీ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు. దాంట్లో 122వ అమెండ్మెంట్గా జిఎస్టీ యాక్ట్లో అమెండ్మెంట్ తీసుకొస్తున్నారు. ఆర్టికల్ 274A క్లాస్ 4 సెక్షన్ G ఏం చెప్తుంది? జిఎస్టీ ప్రొవిజన్స్లో స్పెషల్ ప్రొవిజన్స్ విల్ బి మేడ్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని. అంటే దాని అర్థం ఏమిటి? జిఎస్టీ వచ్చినాక కూడా స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కొనసాగుతాయని, స్పెషల్ కేటగిరీ స్టేట్స్కు స్పెషల్ ప్రొవిజన్స్ కూడా ఇవ్వబోతారు అన్నది క్లియర్ కట్గా చెప్తా ఉంది జిఎస్టీ యాక్ట్ ప్రకారం. అంటే ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘంగా కూడా రేపు డిస్కస్ చేస్తాం. గవర్నర్ గారి స్పీచ్లో ఇవన్నీ